సో బాయ్కాట్, కవితకు దూరంగా క్యాడర్, ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దు, కార్యక్రమాల్లో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు, కవిత పర్యటనపై సొంత మీడియాతో అధిష్టానం నిఘా, ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారన్న దానిపై ఆరా. సో కవిత తీరుతో కేసీఆర్ నారాజ్, అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అంతా మౌనం అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఏమంటారు, ఏమనలేని పరిస్థితి కనబడతా ఉంది. సో అయోమయంలో బీజేపీ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూడండి ఇక్కడ మంచిర్యాలలో కేటీఆర్ ఫోటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ జాగృతి కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో కేటీఆర్ ఫోటో లేపేసిరు. సో మొత్తానికైతే సొంత కుంపటి దిశగా కవిత ప్రయత్నాలు జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నొచ్చుకుంటున్న కేసీఆర్, కవిత వ్యవహారంపై పార్టీ అధినేత కేసీఆర్ నొచ్చుకున్నట్లు పార్టీలోని సీనియర్ నేత వెల్లడించారు. సో మరి అంతా కాకపోతే మరి కవితను పిలిచి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, కవితను పిలిచి మాట్లాడితే అయిపోతుంది కదా. అసలు ఆమె డిమాండ్స్ ఏంది, ఆమె వ్యవహారం ఏంది చెప్తే క్లియర్ తెలిసేది. సో అందుకే కవిత వ్యవహారం తెరపైకి వచ్చి వారం రోజులు అవుతున్నా ఆయన నోరు విప్పలేదు అంటున్నారు. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టేది క్లారిటీ కూడా ఇవ్వడం లేదని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పుడు ఇంత దాకా వచ్చిన తర్వాత, ఇంత తారస్థాయికి వచ్చిన తర్వాత కవిత కాంప్రమైజ్ అయితే ఆమెకు ఉన్నటువంటి క్రేజ్, ఆమెకు ఉండేటువంటి కొంత బలం ఏదైతుందో అది మొత్తం కూడా పోతుంది. తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఆమె ఒంటరి అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అది ఎంతవరకు పోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సీనియర్ నేత హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. భేటీలో కవిత అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ వ్యవహారం చక్కదిద్దే బాధ్యతను హరీష్ కు కేసీఆర్ అప్పగించిన ప్రచారం సైతం జరుగుతోంది. హరీష్ రావు ఒకవేళ చర్చలకు పోతే అసలు ప్రధానమైన టార్గెట్, కవిత ప్రధానమైన టార్గెట్ హరీష్ రావే. హరీష్ రావు ఉండొద్దు పాటలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ క్రమంలో హరీష్ రావుకు బాధ్యతలు నాకు తెలిసి ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా కానీ ఆయన పెద్ద సీరియస్గా తీసుకోడు. ఎందుకంటే కవితతో పెద్ద ఎత్తున గోక్కోడనే ఆయనకు తెలుసు, క్లారిటీ తెలుసు. కేటీఆర్తో గోక్కున్న నిలబడతా కావచ్చు కానీ కవితతో గోక్కున్న నిలబడలేనది ఆమెకు కొంత క్లారిటీ ఉంది. సో అంత ఈజీగా ఆయనను ఈ బాధ్యత ఇస్తారని నేనైతే అనుకోను. సో ఈ విషయాన్ని ఎవరు ధృవీకరించలేదు. ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉండడం, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో రెండోసారి నోటీసులు జారీ అయ్యి ఏసీబీ ముందు హాజరు కావాల్సిన నేపథ్యంలో కవిత వ్యవహారం గోరు చుట్టుపై రోకలి పొట్టులా మారిందని మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి నెట్టివేసాయని చెప్పుకొచ్చారంటూ చూశారు, మొహం చాటేశారు. ఇప్పటికే ఆమె చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించిన బీఆర్ఎస్ అధిష్టానం కవిత జిల్లా పర్యటనపైన నిఘా పెట్టింది. ఒక శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె మంచిర్యాల వెళ్లారు. ఆమె పర్యటనను కేసీఆర్ సొంత మీడియా ప్రతినిధులు ఆశాంతం నిఘా పెట్టారు. కవిత వెంట ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరవేశారు. మంచిర్యాల పర్యటనలో ఆమె కార్యక్రమానికి హాజరు కాకుండా గులాబీ నేతలు క్యాడర్ కవితకు షాక్ ఇచ్చారు. టీజీబీకే అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో కవిత వెంట ఉన్న వందల కార్మికులు నేతలు సైతం హాజరు కాలేదు. ఆమె పర్యటనను కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె పర్యటనలో పాల్గొంటే ఎక్కడ తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందో నన్న అనుమానాలు లీడర్లు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. సో నిజంగా ఆమె వెంట ఎవరైతే పోతున్నారో తెగించే పోవాలి. బీఆర్ఎస్ పార్టీలో నాకు అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ తాడోపడి తెలుసుకోవాలి ఎవరైతే ఉంటారో ఆమె వెంట వెళ్తేనే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మాత్రం అటు ఆమె దగ్గర పోలేక ఇటు బీఆర్ఎస్ లేక చేతికిలా పడిపోతారు. అది 100% నిజం. సో అందుకే నిన్న ఆమె పర్యటనలో చాలా మంది కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, చాలా మంది లేరు. సో ఇదంతా కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.